పాయింట్ క్లియర్. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు ఆ రెస్పెక్ట్ ఉన్నది. నేను ఎంత ఇస్తానో అంత తీసుకునే నించోవాలా. పృథ్వీ కూర్చుని చెప్పు పర్లేదు. దట్స్ ఫైన్. యా, హ్యాపీగా రెస్ట్ తీసుకో. సో నువ్వు మిస్ సంచాల ఐ థింక్ నా ఉద్దేశంలో యూర్ ఫెయిలింగ్ యాజ్ అ పర్సన్ ఆల్సో. అంటే ఫస్ట్ రౌండ్ లో 8 టాస్క్ లో నువ్వే మీద ఎత్తి పడేసిన. వీ డోంట్ హావ్ ఎనీ కంప్లైంట్స్ ఫర్ దాట్. సేమ్ గేమ్. సెకండ్ సంచాలకు రాగానే ఫస్ట్ బుక్ చదివింది నేను. అక్కడ దాంట్లో రాసు అంటే మిగతా సమయం గుళ్ళని దేంతోనూ కప్పడానికి వీల్లేదు, గుడ్లు పైకి కనిపి ఉండాలి అనేది క్లియర్ గా. మీరు గుడ్ల మీద పడొద్దు, మీరు డిఫెండ్ చేసుకోవద్దు, మీరు చేతులు వదిలేసి డిఫెండ్ చేయాలి, కాళ్ళు వదిలేసి డిఫెండ్ చేయాలి అనేది మాట్లాడలేదు రూల్ బుక్ లో. అది నీ సొంతగా నువ్వు నీకు సంచాలక అనే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నువ్వు డిజైన్ చేసుకున్నావు. నువ్వు చెప్పగానే వెంటనే నేను డిఫెన్స్ సిచ్యువేషన్ మార్చుకున్నా నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ప్రతిసారి సంచాలక్ అని రాగానే ఒక యాటిట్యూడ్ ఇట్లా మార్చేస్తూ సంచాలక్ తుది నిర్ణయం. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్, బట్ యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యువర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అది గుర్తు పెట్టుకోవాలి. ఆ యాటిట్యూడ్ అనేది నాకు నచ్చదు. అండ్ నీ ట్రూ సెల్ఫ్ నువ్వు బయట పెట్టట్లేవు. టాస్క్ వచ్చినప్పుడు నీ ట్రూ సెల్ఫ్ మెల్లమెల్ల బయటపడతాను. మేబీ నేను నీకు క్లోజ్ గా కాదు కాబట్టి, నీతో తిరుగుతలేను కాబట్టి, నీతో ఎక్కువ మాట్లాడతలేను, నీతో గుసగుసలు చేస్తలేను కాబట్టి మేబీ నువ్వు అట్లా అంటున్నావు. ఇక్కడ ఉన్న మాక్సిమం వాళ్ళకి నేను కనెక్ట్ అయినా, నేను రియలా ఫేకా వాళ్ళకి తెలుసు. ప్రాపర్ గా నా పాయింట్ నేను పెట్టడానికి తప్పు తీసి మాట్లాడితే నేను ఫేక్. నేను అక్కడ వచ్చి నామినేట్ చేస్తే ఉల్టా వచ్చి నన్ను ఏం ఆడ అంతా నేను ఆడ నించొని మాట్లాడిన పాయింట్సే పట్టుకొచ్చి గీడ మాట్లాడకుండా నన్ను నామినేట్ వచ్చి పాయింట్ చేస్తే నేను తప్పు, నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్ వావ్ అమేజింగ్. ఓహో ఆగు, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? ఒకసారి నీ పాయింట్స్ రిపీట్ చేయి. జస్ట్ రిపీట్ చేయి. నేను నువ్వు చెప్పుకో, నీకు గుర్తుంటే. ఐఎమ్ నాట్ హియర్ టు రిమైండ్ యు ఎనీథింగ్ కదా. నామినేషన్ పాయింట్స్ కదా తల్లి, రిపీట్ పెట్టుకోవాలి మరి. కెపాసిటీ నాకు కూడా బ్రెయిన్ కి నత్తి నారాయణ ప్లీజ్ మాటలతో ప్రూవ్ చేయాల్సిన నాకు కూడా గుర్తు మర్చిపోతా. ఓకే రైట్. బిగ్ బాస్ నేను డిఫెండింగ్ డన్ బిగ్ బాస్. సో దట్ ప్రూవ్స్ నువ్వు క్లియర్ గా వినట్లేదు. నీకు నచ్చినట్టు నువ్వు మలుచుకొని నీ టీమ్ కి బయాస్డ్ గా నువ్వు ఆడుతున్నావు అనేది ప్రూవ్ అయింది. కాబట్టి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్. I am not failed as Sanchalak Big Boss. Thank you.